బండ్లు ఖరాబ్ అయితే మెకానిక్ షెడ్ గొంచబోతాం. ఆడ మెకానిక్ అన్న బండంతా చూసి ఏం పోయిందో అది మంచిగా చేసి ఇస్తుంటాడు. ఎక్కడైనా గిట్లనే ఉంటది. కానీ ఇంకా జయశంకర్ జిల్లాలో మాత్రం ఓ పనిమంతుడు బండిని మెకానిక్ షెడ్డుకు పట్టుకపోకుండా దవాఖానకు తీసుకొచ్చిండు. మరి ఇది ఎసొంటి బండి, ఎందుకు తీసుకొచ్చిండో మీరే చూడండి. చూస్తున్నారులా, పేషెంట్తో పాటు బండి సూత దవాఖానలో చేరింది. వచ్చిని బండికేమైంది దోస్తు, ఎందుకు ఇట్లా లోపలేసిరు అనే కదా మీ డౌట్. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్లో ఉన్న ఓ సర్కారు దవాఖానా. ఈ బండి అందులో పనిచేసే ఓ డాక్టర్ దట. అయితే బండిలో ఛార్జింగ్ లేదని చెప్పి ఏకంగా పేషెంట్లు వేసే తావులనే పెట్టిండు ఛార్జింగ్. అదేపై పెట్టింది ఏ జంగల్లో బొంగల్ అనుకుంటే ఏదో అనుకుందాం కానీ ఇట్లా రోగులు వండుకునే తావులో పెట్టిండు పనిమంతుడు. అంటే చూసుకోరి ఆ సిపాయికి ఎంత బాధ్యత ఉందో. మరి దవాఖానా అంటే ఒక్క మనసులోనే కాదు, బండ్లను సూత ఛార్జింగ్ పెట్టే స్టేషన్ అనుకుంటో ఏం పోడవు కానీ కరెంటు తీగ తగిలించి అవతల పడ్డాడు. ఆగింత ఏదైనా ఎడమటం అయ్యి మంటలు వేస్తే ఎంత ఆగం ఏం కథ. అందులో ఈ నడుమ ఛార్జింగ్ బండ్లు గాలిపోయిన ముచ్చట్లు మస్తు చూస్తున్నావు. అసలుంటిది గిట్ట లోపల పెట్టిపోతే ఎవరు ఇల్లు మునగాలే? గింతనన్న సోయి ఉండద్దా? ఏంది లాపర్వా అంటే మేము సర్కారు అధికారులు మమ్మల్ని ఎవరంటారనే బిర్రా. అంతేకాదు అదే తావులో పేషెంట్లు బండ్లు పెడతామంటే ఈ దవాఖానలు ఒప్పుకునేటోళ్ళేనా అని గర్వవుతుర్రు. ఏదేమైనా ముచ్చట జిల్లా దవాఖాన పెద్ద అధికారికి ఎరుకైందో లేదో కానీ ఈ ఉద్దరకం చూసినా బండి మీద ఏమైనా చర్యలు తీసుకుంటూ లేదో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.